నాయన లగ్గమైన నాగబెల్లి కాదు నాయన నాగబెల్లి 5 రోజులకు వచ్చింది నాయన మునివరిని మొగ చూచుండు ఓ మర్దలా మర్దలా దేనికెళ్ళమ్మా ఉన్న కాలం ఉన్నది తినకాల నేను నాయన మనది బ్రాహ్మణ కులం నిలురామని పాలకాయ పరిమితి విద్యలు రావాలి పెళ్లిళ్ళు పేరంటారు తిథులు మాత్రం ఏజిపోతారయ్యా వాడు ముందు ముద్దరు కదా అన్నడే దిగురా అత్రం రాని వారికి అత్రం రాని వారికి ముందు బుచ్చందరు కదా అన్నాడే బుచ్చందరి కదనంగా చూడనా ఆయన ఎప్పుడు చెప్పిండు మరి నాయన ఎంత కమలన్నాడు ఇంద్రజాల మహేంద్రజాల పలకాల పరిమితి వేసుకొని వస్తే నీ బిడ్డకు నీ అల్లుడు నాగవి లేకపోతే నీ అల్లుడు నాదారి నీ బిడ్డకు గోదావరి 12 ఏళ్ళకు ఒక రోజు తక్కువ వస్తే నీ బిడ్డకు నీ అల్లుడు నాగవెళ్ళి ఏమన్నాడు బ్రాహ్మణ అనుకున్నాడు కానీ కార్తీకరాజు జరగదే అమ్మా కార్తీకరాజు మాటలు పట్టుకొని సంగుడు ఏమన్నాడు నాయన కాయలు కర్మూజ పట్టు విద్యరాని వాళ్ళు సగం దున్నపోతున్నారు దాని వరకు ముందు పెట్టారు కదా కాళ్ళ పాయలు చూచుండు చేతి కంకర తీసిండు 30 లేవులు పెట్టించుండమ్మా తీసిండు ఈ పత్రాలు ఇరిపిస్తాయి ఉన్నాడా ఎల్లి బట్టలు ఇరిపిచ్చి కైలాస జగమెల్ల చూడు పార్వతి కనబడే పద్ధతి వెనుకలమ్మా నా భర్త ఎందుకు ఎడతాను భర్త దగ్గర పోతానన్నదే బాల భర్త వేడి భర్త వరకు భర్త చూడు నాయన సగన ముగ్గుల పెట్టుకొని మళ్ళీ చెట్టు కింద 300 బాటలు ఎలిక చెట్టు కింద 100 బాటల కాడనమ్మా ఏతవ్వ నేను పోదునా ఏతవ్వ పోదునన్నాడే అయ్యో నా దానికి ఏం బాధ వచ్చింది ఏం పోతుంది బామ సూడు నీ పట్టు చెల్లు నీ పట్టు సుక్క నీ పట్టు మట్లు అయ్యో నీ పట్టు సుక్క నీ పట్టు బామ వెళ్ళిపోయేవాడిని ఒక్కటి బామ్మ చదువుకున్న పిల్లగాని ఎత్తుకొని నాగవెల్లి చేసుకోమని చెప్పినాడా నాగవెల్లి చేసుకోమని నాదా భారీ అన్నది నాదా నువ్వు నేను కావాలని నాకు నువ్వు కావాలి నాదా నువ్వు వేరే మంత్రాలు కలిగంటే పో మంత్ర కాడు విద్యకానికంటే మా విద్యకాని ఉంటుంది నాది ఒక వెళ్ళ నువ్వు మంత్రం నేర్చేది ఎట్ట గుర్తున్నావు నీ ప్రాణం మీద ఎట్ట గుర్తు అండి భార్య ఉతుకు పడితే ఎదుగుతుంది అంత సంగతి ఏమో పోయిన కాడ నేను కాలు అంతకాలం వద్ద మామ 2 కలగంటవు 3 కలగంటవు మామ తెల్లగిర పెట్టగలంటవు ఎండి గాజులు పెట్టగలంటవు మామ ఒకవేళ నీ ప్రాణం పోతే నేను ఎట్లా చెప్పుకోనంటే మామ ఏనన్నా తెలియదు వచ్చం పోతే ఊసగారు తను వచ్చం పోతే పాల్గొంటానంటే నాత నీ కర్ణ కడగంటే నిన్ను లేపుకుంటున్నది 7 యంత్రాల తనపురం కలడతాది బామ్మ సత్యం తప్పకుండా నిత్యం తప్పకుండా బామో 50 నా అంగిళ్ళలో పెడితే బామ్మ నాగవెల్లి గాడుదా పుస్తకాలు మూడు మల్ల నూనె 3 వల్ల ఎన్నెయ్యి 3 మల్ల అన్నము ఆగంటే జ్యోతి పుట్టి మాము అక్కడ నా ప్రాణం ఉంటే మామ ఇక్కడ జ్యోతి వెళ్తుంది మామ అక్కడ నా ప్రాణం ఉంటే పోతా పోటీ ఇక్కడ మన రూపతి
నాయనా తొమ్మిది పట్టగానే అమ్మా మరి విద్యకు విభోదం నేర్పుతుందా సకల కార్తీక రాదు 11 పొరలు గడుతులకు అప్పుడే వచ్చి వారికి దూపైంది అది ఏర్పాటు చేస్తే నా మీరు తమను బట్టి విద్యలు నేర్పుకుంటాను మీ మూర్తనని అన్నం తిన్నుడికి బంధం పెట్టాలి అని అంత దూరం పోయి మీకు పక్కన ఆ చక్రమరం చక్రమరం వదిలిపెడితే మరిని జగనాసి కన్యపోలు పుట్టజేగి వచ్చుకుంటూ ఒక పానం పడితే వెళ్తున్నది రక్తం అవుతున్నది కన్యపోలు పుట్టదు ముని వరకు భూమి అంటానికి మునిలో సాగు లేదంట ఆ రండ కలగన్నది మున్న కలగన్నది అయ్యో నాయన దగ్గరికి వచ్చింది నాయన నాకు బోనం కావాలన్నది ఎందుకు బిడ్డ అంటే పోయిన కదా నా భర్త ప్రాణం లేపుకుంటా నాకు నా భర్త కావాలంటే ఇచ్చిదన్నా బోనం చేయబట్టి పోగట్టు వస్తుంది వద్దు బిడ్డ బోనం వద్దు అంటే నాయన చెప్పు కూడా కుర్తా భార్య భార్య అన్నారు నాకు భర్త కావాలంటే